ఉగాది శుభాకాంక్షలు. హలో నమస్తే, అందరు బాగున్నారా? సో ఇది మా ఉగాది రోజు చేసుకున్న వ్లాగ్ అండి. పిల్లలకైతే స్కూల్ ఉంది కదా, వాళ్ళైతే ఇంకా డెఫినెట్గా స్కూల్కి వెళ్ళాల్సింది. ట్యూస్డే వచ్చింది కాబట్టి. అంతకు ముందు రోజే గ్రహణం వచ్చింది. మాకు ఇక్కడ కెనడాలో గ్రహణం ఉన్నింది. సో గ్రహణం తర్వాత మొత్తం హౌస్ అంతా క్లీన్ చేసుకొని పూజ సామాన్లు అవన్నీ కూడా మేము నెక్స్ట్ డేనే పూజ చేసుకుంటున్నాము. ఈరోజు నేను రెసిపీస్ అయితే ఏం చేయలేదు, కానీ ఏం చేసుకున్నామో అది చెప్తానండి. ఈరోజు సాంబారు, భక్షాలు, వంకాయ పచ్చడి, బజ్జీలు అండ్ రైస్ ఇవే చేసుకున్నది. మేము చాలా సింపుల్గానే చేసుకున్నాము ఈసారి. నేను ఎందుకో కొంచెం ముందు రోజు కూడా టయర్డ్గా అనిపించింది, అందుకే కొంచెం వీలైనంత మినిమల్గా చేసుకుందాము. బట్ న్యూ ఇయర్ కదా, మంచిగా ఇష్టమైన రెసిపీస్తో చేసుకుందాం అనుకున్నాము. ఆ తర్వాత ఇంక ఇంట్లో వాళ్ళందరితో మాట్లాడేసాము. ఏం బాగుంది, ఎట్లుంది సార్? మాది బాగుందండి బావా. బాగుందా? బాగుందండి బావా. ఆదాయం ఖర్చు మామూలేదండి. ఇంకా అదే ముఖ్యం మనకు. అది మామూలే. 2 ఆదాయం ఉంటే 14 ఖర్చు ఉంది. ఏం చెప్పాక కాదు, నాకేం మా ఆవిడ ఉంది ఈ సంవత్సరం. అందుకే బావా మీరు భయపడాల్సిన పల్లె కాదు. ఇక్కడ మా ఇంట్లో 1:3. మా ఇంట్లో 3 సింహరాజే మేము, నేను నా పిల్లలు. బావనంటే చూసుకుంటా, పిల్లల నేనేం చేయాలా? చూసుకోవాలి. అంతే, మా ఆవిడకు రుణం తీర్చుకునే అవకాశం వచ్చింది ఈ సంవత్సరం. వచ్చింది బావా. నేను రుణం జన్మలో రాదనుకుంటే వచ్చింది. ఈ సంవత్సరం పోషిస్తే చాలు నన్ను. ఇన్నేళ్ళకి కానీ ఇప్పుడు వచ్చింది. అది బావా, అందుకే చెప్పిన రుణాలు బంధ రూపేణ పశుపత్ని సుతాలయాలి. వస్తాయంట పశువులు గాని, పత్ని గాని, పిల్లలు గాని. బావకి ఎక్కడో రుణం ఉంది, నాకు తీర్చాల్సి ఉండేది లాస్ట్ జన్మలో. ఎన్ని జన్మల్లో. సరే, ఎట్లుంది చెప్పు. ఎవరిది మే? అందరిది. ఉగాది ఎట్లుంది చెప్పు, పంచాంగ శ్రవణం చెప్పు. పంచాంగ శ్రవణం ఏం చెప్పాలని నీకు? నువ్వు చెప్పొచ్చావా? వర్షాలు పోలే, ఎక్కడ పోలే. వర్షాలు లేవా? రాబోయే సంవత్సరం ఎట్లుంది? క్రోధినామ సంవత్సరం. క్రోధినామ సంవత్సరం క్రోధమే. ఇంకా అవునా? బాలేదా? ఈసారి ఎండలు గాని. సో అలా ఇంట్లో వాళ్ళందరితో కూడా మాట్లాడేసాము. క్రోధినామ సంవత్సరం ఎలా ఉంది ఏంటి అన్ని వివరాలు అయితే తెలుసుకోవాలి కదా, మనం ఏం చేసినా చేయకపోయినా. సో మా ఇంట్లో ఎలా ఉంది అంటే, నాది ఈ సంవత్సరం ది బెస్ట్ రాశి అనమాట, కర్కాటక రాశి. అండ్ మా ఇంట్లో మిగతా ముగ్గురిదేమో సింహ రాశి. ఇంకా చూసుకోండి, నాకు వాళ్ళకి డెడ్ ఆపోజిట్ ఉంది. బట్ నేను ఎలాగంటే ఓకే, మనకు అనుకూలంగా ఉంటే ఓకే హ్యాపీగా ఫీల్ అవుతా, లేకపోతే అంత పట్టించుకోను, ఆ టైప్ అనమాట. సో మనం కష్టపడితే ఏదైనా కానీ రిజల్ట్స్ బాగుంటుంది అనుకుంటాను. అలానే ఇంకా పిల్లలు అయితే ఇంటికి వచ్చేసారు. ఈవినింగ్ వాళ్ళు లంచ్ చేసిన తర్వాత మేము ఇంకా రెడీ అవ్వడం స్టార్ట్ చేసాము. హలో అందరికీ ఉగాది శుభాకాంక్షలు. బాగా సెలబ్రేట్ చేసుకున్నారా? కొత్త సంవత్సరం మీ అందరికీ చాలా చాలా బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. మేము కూడా బాగా చేసుకుంటున్నాము. ఇప్పుడైతే టెంపుల్కి వెళ్దాం అనుకుంటున్నాము. టెంపుల్కి వెళ్ళే ముందు నేను ఈ బ్యూటిఫుల్ శారీ అయితే కట్టుకున్నాను. ఫస్ట్ టైం మేము ఇక్కడ టెంపుల్కి వెళ్తున్నాము. సో స్పెషల్గా ఉండాలి కదా. అయితే నేను ప్రీవియస్ వ్లాగ్స్లో కూడా చెప్పాను, నేను ఒక స్పెషల్ శారీ కస్టమైజ్ చేయించుకుంటున్నాను అని చెప్పేసి. సో ఆ శారీ వచ్చేసి ఇది కంచి పట్టు శారీ అండి, ప్యూర్ సిల్క్ మార్క్ ఉంది అనమాట. సో ఇది వచ్చేసి నేను అచ్యుత కలెక్షన్స్ లో తీసుకున్నాను. యాజ్ యు ఆల్ నో, నేను అచ్యుత కలెక్షన్స్ లో ఫస్ట్ టైం కాదు, ఇప్పటికి ఒక 4-5 అవుట్ఫిట్స్ కూడా చేశాను. ఈవెన్ పండు హాఫ్ శారీ ఈవెంట్ కానీ ఏ మెయిన్ ఈవెంట్స్ ఏమన్నా మా గృహప్రవేశానికి కూడా నేను అక్కడి నుంచే కస్టమైజ్ చేయించుకున్నాను. అంత బాగుంటాయి, నాకు అంత ట్రస్ట్ కూడా అచ్యుత కలెక్షన్స్ అంటే. క్వాలిటీకి ఇంకా పేరు పెట్టాల్సిన అవసరం ఉండదు. సో అందుకే నేను ఈ అవుట్ఫిట్ అయితే తీసుకున్నానండి, ఈ శారీ అయితే. అండ్ ఈ శారీకి స్పెషల్ గా నేను బ్లౌజ్ అడిగి మరీ కస్టమైజ్ చేయించుకున్నాను. ప్రెసెంట్ అయితే మనకి నెట్ ప్యాటర్న్ అనేది ట్రెండింగ్ లో ఉంది కదా బ్లౌజెస్ కి. సో ఈ శారీకి ఇలాగా ప్యూర్ వర్క్ వచ్చేసి అంతా. సో ఈ
ఇలా కస్టమైజ్ చేసుకోవాలి అని చెప్పేసి నేను పిక్చర్ పెట్టి అడిగి మరీ చేయించుకున్నాను. నాకైతే చాలా చాలా నచ్చింది. హోప్ మీ అందరికి కూడా ఈ కలర్ నచ్చింది అనుకుంటున్నాను. అండ్ ఇంట్లో పిల్లలు కానీ మా హస్బెండ్ కానీ అందరు బాగుంది అన్నారు. అండ్ డ్రైపింగ్ కొంచెం అటు ఇటు అయ్యింది, ఎందుకంటే నాకు నిన్ననే ఈ సారీ డెలివరీ అయిందండి. సో దీన్ని ప్రీ ప్లేటింగ్ చేసుకొని పెట్టుకుందాం అనుకుంటే అంత టైం దొరకలేదు నాకు. సో అందుకే నేను ఇవాళ అంతా చేసుకున్నాను అనమాట. కొంచెం అటు ఇటు అయినా కానీ ప్లీట్స్ ఇంతవరకు అయితే చేసుకున్నాను. బట్ చాలా బాగా వచ్చింది. మీకు ఎలా అనిపించింది చెప్పడం మర్చిపోకండి. అండ్ నాతో పాటు వాళ్ళు సర్ప్రైజ్ గా పండుగ కూడా పంపించారు, మీకు చూపిస్తాను. పండుగడు ఒకసారి చూపిద్దాం నా డ్రెస్ మీద. ఇది నిజంగా సర్ప్రైజ్ అనమాట. పంపించిన తర్వాత చెప్పారనమాట వినీత గారు, మనస గారు, మోక్ష కూడా కస్టమైజ్ చేసి పంపిస్తున్నానండి, ఇట్ వాజ్ అ సర్ప్రైజ్ అని చెప్పేసి. నాకు చాలా స్వీట్ గా అనిపించింది. యా సి అండ్ దీనికి దుపట్టా కూడా వచ్చింది, తీసుకోరా. అండ్ మెజర్మెంట్స్ ఎలా తెలుస్తాయి అనుకుంటున్నారా? లైక్ పండుది హాఫ్ సారీ ఈవెంట్ కి చేయించాను కదా, సో ఆ మెజర్మెంట్స్ తో స్టిచ్ చేయించారు. అండ్ యా ఫుల్ వర్క్ వచ్చింది అనమాట. ఇలా ఉన్నాయి మా అవుట్ఫిట్స్. అండ్ ప్రస్తుతానికైతే ఇలా రెడీ చేశాను పండుని. పండుగ ఫేస్ మీద అయితే నేను ఏం అప్లై చేయట్లేదండి, టీనేజ్ కాబట్టి పింపుల్స్ స్టార్ట్ అయ్యాయి పండుగకి కదా. ఇట్స్ ఓకే, ఇట్ విల్ గో. సో అందుకే ఫేస్ మీద అయితే ఏం అప్లై చేయలేదు. బట్ యా ఇది మా డ్రెస్సెస్ అండ్ అవుట్ఫిట్స్ అయితే మా ఇంటి అబ్బుకి అయితే ఏం లేవు. వాళ్ళు కొత్త డ్రెస్సెస్ తీసుకున్నారంటే ఇంకా వాళ్ళేం మాలాగైతే గర్ల్స్ కుండే అదృష్టం అయితే జెంట్స్ కు ఉండదు కదా. సో మేమైతే ఇలా రెడీ అయిపోయాము ఈ ఉగాదికి. హ్యాపీ చెప్పు, హ్యాపీ ఉగాది తెలుగులో చెప్పు మీ అందరికి. క్రోధి నామ సంవత్సర సంవత్సర శుభాకాంక్షలు. తిడతారు రే. యా మీ అందరికి శ్రీ క్రోధి నామ సంవత్సర శుభాకాంక్షలు. శారీ గురించి చెప్పి జ్యువెలరీ డీటెయిల్స్ చెప్పుకుంటే ఎలా చెప్పండి. నేను ఈ శారీ పిక్చర్ పంపించి టిష్యూ కలెక్షన్స్ నుంచి ఈ శారీకి మ్యాచ్ అయ్యేలాగా జ్యువెలరీని చేయించుకున్నాను. ఈ పేజ్ లో మీకు వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ క్వాలిటీ జ్యువెలరీ దొరుకుతుంది. ఇప్పుడు నేను వేసుకున్నది అయితే ఇది హై క్వాలిటీ విక్టోరియన్ సెట్ విత్ రియల్ బీట్స్ అండ్ స్వరోస్కి పర్ల్స్ తో చేసిందండి. నేను దిషి కలెక్షన్స్ తో కూడా సెకండ్ టైం చేస్తున్నాను. ఫస్ట్ టైం చేసిండే సెట్ అయితే నా ఫేవరెట్. ఇంకా ఇప్పుడు ఇది కూడా నా ఫేవరెట్ లిస్ట్ లోకి యాడ్ అయిపోయింది. పేజ్ అయితే నేను కింద ట్యాగ్ చేస్తాను చూడండి. ఫస్ట్ అయితే మేము టెంపుల్కి వెళ్ళేసి వచ్చిన తర్వాత నిదానంగా ఇంట్లో ప్రశాంతంగా తీరిక కూర్చొని పూజ చేసుకుందాము అని చెప్పేసి ఫస్ట్ టెంపుల్కి వెళ్తున్నాము. మేము ఇక్కడ ఫస్ట్ టైం టెంపుల్కి వెళ్తున్నామండి. ఇక్కడ మనలాగా సౌత్ ఇండియన్ టెంపుల్స్ అయితే ఏం లేవు, కానీ మీకు ఇక్కడ అక్కడ హిందూ టెంపుల్ అని రాసింది చూడండి, అదే ఇక్కడ టెంపుల్. ఇది వచ్చేసి వేదాంత ఆశ్రమం అంట. సో అక్కడికి వెళ్ళాము. చాలా రోజుల నుంచి ఈ టెంపుల్ గురించి వింటున్నాం కానీ ఎప్పుడు రాలేదు. అందుకే ఈ పండుగ రోజు ఎలాగో ఇంకా పండుగ అనేది అకేషన్ వచ్చింది కాబట్టి మనకు అలవాటు కదా పండుగకి వెళ్ళడం అని చెప్పి ఇక్కడికి వచ్చాము. ఇక్కడికి వచ్చిన తర్వాత మాకు ఎక్కువ నార్త్ ఇండియన్ సైడ్ చేసుకునే ఆ వైబ్సే ఎక్కువ వస్తున్నాయి అన్నమాట. పూజలు మన సౌత్ ఇండియన్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది కదా, అలా అనిపించలేదు. మొత్తం అందరు దేవుళ్ళు అయితే ఉన్నారు. వెంకటేశ్వర స్వామి వీళ్ళు లేరు కానీ శివుడు వీళ్ళంతా ఉన్నారనమాట. మాకు కూడా చాలా కొత్తగా అనిపించింది. ఇలాంటి ఒక టెంపుల్కి రావడం అనేది కూడా చాలా తక్కువ వస్తూ ఉంటాము. లైక్ స్వామినారాయణ టెంపుల్ ఎలా ఉంటుంది అలా ఉంది. पूरी सब भाषा तेरी करेंगे श्री भगवान, निश्चय करके पाठ को करेगा जो भी प्राणी, वही पाएगा भगत आशा में मनमान. సో యూ కెన్ హియర్ అలాంటి చాంటింగ్ చేస్తూ ఉన్నారనమాట. సో కొద్దిసేపు కూర్చొని ప్రశాంతంగా ముక్కొని తర్వాత ఇంకా మేము ఇంటికి బయలుదేరాము. యాక్చువల్లీ ఇంట్లో టెంకాయ కూడా లేదు. టెంకాయ కోసమని సోబీస్కి వెళ్తున్నాము. సోబీస్లో తీసేసుకొని అక్కడ నుంచి పండ్లు పూలు కావాల్సినవన్నీ తీసుకోవచ్చు కదా అని చెప్పేసి అందవేలో టెంపుల్కి వెళ్ళి మా ఆయన వెళ్ళి తీసుకొని వస్తున్నారు. మామూలుగా టెంపుల్కి వెళ్ళిన తర్వాత యూజువల్లీ చాలామంది ఏం చెప్తారు అంటే టెంపుల్కి వెళ్ళి డైరెక్ట్ ఇంటికే వెళ్ళాలి అని చెప్తారు. బట్ మనకి ఇక్కడ టెంకాయ లేదు, మళ్ళీ ఇక్కడికి రాలేము. అందుకోసమని డైరెక్ట్ ఇంకా టెంకాయ తీసుకొని ఇంటికి వెళ్దాము అనుకున్నాము. ఇంటికి వచ్చిన తర్వాత ఈవినింగ్ నేను ఉగాది పచ్చడి చేస్తున్నాను. నేను ఇక్కడ చాలా మిస్ అవుతున్నాను. అందులో మెయిన్గా ఏంటంటే అరిటాకులు, బయట ముగ్గేయడము, పూలు పెట్టుకోవడం, ఇవన్నీ నేను చాలా మిస్ అయిపోతున్నాను. ఇవన్నీ నా ఎవ్రీ ఇయర్ రిచువల్లో పార్ట్ లాగా ఉంటాయన్నమాట. బట్ ఇలాంటివి చాలా మిస్ అవుతున్నాను. కానీ ఇక్కడ మామిడాకులు దొరకడం కానీ వేప పూత దొరకడం కానీ నిజంగా చాలా మంచి సైన్ అనిపించింది.
అంటే డిసప్పాయింట్ అవ్వకుండా అట్లీస్ట్ ఉగాది పచ్చడి చేసుకోవడానికైనా మనకి వేపపూత ఇవి దొరికాయి కదా, గుడ్ స్టార్ట్ ఆఫ్ ద ఇయర్ అనిపించింది. నేను ఇక్కడ ఉగాది పచ్చడి చేసుకుంటున్నాను. కారం కోసం అయితే మిరియాలు దంచి అవి వేస్తున్నాను. సో మనకి ఉగాది పచ్చడి వీడియోస్ చాలా ఆన్లైన్లో అవైలబుల్ ఉన్నాయి కదా, సో అలాంటి వాటిలోనే నేను నాకు తెలిసిండేది చేస్తున్నాను అనమాట. అండ్ మామిడికాయలు వగరు కోసం యాడ్ చేస్తాము, వేపపూత ఇది, దీన్ని కూడా నలిపి వేస్తున్నాను. ఇది వచ్చేసి చేదు తగలడం కోసము. మనకి ఉగాది పచ్చడి అంటే అన్ని రుచులు ఉండాలి కదా, సో అందులో భాగంగానే కొంచెం మిరియాల పొడి, ఉప్పు, వగరు కోసం మామిడికాయ ఇవన్నీ వేసేస్తున్నాను. అండ్ తీపి కోసం బెల్లం, చింతపండు రసం, ఇవన్నమాట 6 రుచులు. నాతో పాటు ఇక్కడ అబ్బు కూడా హెల్ప్ చేస్తున్నాడు ఈ ఉగాది పచ్చడి చేయడంలో. అన్నట్టు ఇండియాలో అయితే ఏం గ్రహణం లేదు కదా, కేవలం యుఎస్ఏ అండ్ కెనడా, మెక్సికోలో ఉందనుకుంటాను. ఈ 3 కంట్రీస్లో గ్రహణం ఉంది. అందరు చాలా ఎగ్జైటింగ్గా చూసారు. ఈవెన్ మన ఇండియాలో అయితే చాలా భయపడుతూ ఉంటాం కదా గ్రహణం చూడడానికి, బట్ ఈసారి మేము కూడా చూసామండి. మా కళ్ళతో ఫస్ట్ టైం గ్రహణాన్ని చూసాము. భలే అనిపించింది, భలే థ్రిల్లింగ్గా అనిపించింది ఎక్స్పీరియన్స్ మాత్రం. అండ్ ఇంకొకటి, రాశి ఫలాలు మీకు ఎలా అనిపించాయి చూసుకున్నారా, మీ రాశికి ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి. సో మా ఇంట్లో అయితే 1:3 రేషియోలో ఉన్నామన్నమాట. ఒకరు కర్కాటక రాశి అయితే 3 సింహరాశి వాళ్ళు ఉన్నారు. ఇంకా చూసుకోండి మా ఇంట్లో ఎలా ఉంటుందో. అది జస్ట్ మన బిలీఫ్ మాత్రమే, అంతా అందరికీ బాగుంటుంది డెఫినెట్లీ. హ్యాపీ ఉగాది చెప్దామా అందరికీ. సో మా ఉగాది పచ్చడి అయితే రెడీ అయిపోయింది. టచ్వుడ్ ఈసారి మాకు అన్ని ఇంగ్రీడియంట్స్ కూడా దొరికాయి, ఇంక్లూడింగ్ వేపపూత. సో ఈ హాలిఫాక్స్లో ఎక్కడ దొరుకుతుందో ఏమో అనుకున్నాం, కానీ మాకు వాట్సాప్లో మెసేజ్ పెట్టారనమాట గ్రాసరీ స్టోర్ వాళ్ళు, వేపపూత కూడా అవైలబుల్ అని చెప్పేసి. సో యా, వేపపూత కూడా దొరికింది కాబట్టి మేము సౌండ్ చేయకు హ్యాపీగా ఇంట్లోనే ఉగాది పచ్చడి కూడా చేసుకున్నాము. లైక్ సంతృప్తిగా చేసుకున్నాము, అన్ని ఇంగ్రీడియంట్స్ దొరికాయి కాబట్టి. సో ఇది ఎలా ఉంటుందో టేస్ట్ చేసే ముందు ఫస్ట్ మేము దేవునికి పెట్టాలి, నైవేద్యం పెట్టిన తర్వాత మళ్ళీ మేము టేస్ట్ చేసి ఎలా ఉందో మీకు చెప్తాము మా ఉగాది పచ్చడి ఎలా వచ్చిందో. మీన్వైల్ మీరు ఉగాది పచ్చడి చేసుకున్నారా, అన్ని ఇంగ్రీడియంట్స్ దొరికాయో మీరు ఉండే ప్లేసెస్లో. ఇండియాలో అయితే మనకు ఆబ్వియస్లీ దొరుకుతాయి, అండ్ వేరే కంట్రీస్లో అబ్రాడ్లో ఉండే వాళ్ళకి కొంచెం దొరకచ్చు. సో యా, మీరు చేసుకున్నారా, బాగా చేసుకున్నారో లేదో చెప్పడం మర్చిపోకండి నాకు. సో మేము మామిడి ఆకులు తోరణం కట్టి ఇలా దేవుని ర్యాక్కి తగిలించామన్నమాట. యాక్చువల్లీ గుమ్మానికి తగిలిస్తాం కదా, బయట చాలా చలి ఎక్కువ ఉండడం వల్ల ఇంకా కిందికి వెళ్ళలేదు. ఈవెన్ ముగ్గు వేయకపోవడానికి కూడా కారణం అదే. చాలా అంటే చాలా చల్లగా ఉంది, కొద్దిసేపు కూడా బయట ఉండలేనంత చల్లగా ఉంది. మీకేమో ఇండియాలో ఎండలు దంచేస్తున్నాయి, మాకేమో కెనడాలో చలి చంపేస్తుంది. అటు బయటికి రాలేము, ఇటు బయటికి రాలేము, అలా అయ్యింది. ఇంకొకటి మేము మేజర్ది మిస్ అయ్యాము. ఏంటి అంటే దేవుడికి ఫ్లవర్స్ పెట్టడం మర్చిపోయాము. తీరా పూజ అంతా అయిపోయిన తర్వాత గుర్తొచ్చింది. అసలు ఒక్కొక్కసారి మైండ్ పనిచేయదు, ఏం చేస్తున్నాం ఏంటి అని కూడా. చిన్నవి అయితే మిస్టేక్స్ జరుగుతూనే ఉన్నాయి మా పూజలో కూడా. అయినా కూడా ఈవినింగ్ వరకు మేము పిల్లల కోసం వెయిట్ చేసి వాళ్ళతో కలిసి పూజ చేసుకుందాము. వాళ్ళకు కూడా ఇవన్నీ తెలియాలి కదా, పద్ధతులు ఎలా ఉంటాయి ఏమి అని. ఎవ్రీ ఇయర్ ఏ పండుగ వచ్చినా కానీ మేమందరం కలిసి కూర్చొని చేసుకోవడానికే ప్రిఫర్ చేస్తాము. అలాంటి సిచ్యువేషన్స్ లేవు అనుకున్నప్పుడు మాత్రమే ఎవరికి వీలైనట్టుగా వాళ్ళు మొక్కుంటాం దేవుల్ని. చూడండి, ఒక సైడ్ మేమేదో పూజ చేస్తుంటే అభి ఏమో ఆడుకుంటున్నాడు. ఇంకా దేవునికి అయితే హారతి ఇచ్చేసాము. ఆ తర్వాత ఇంకా ప్రసాదం తీసుకున్నాము, ఉగాది పచ్చడి. ఈవినింగ్ టేస్ట్ చేయాల్సి వచ్చింది మేము. అబ్బుకి ఇక్కడ పిచ్చి డౌట్లు వస్తున్నాయి. అక్షింతలు ఎలా వేయాలి, హారతి ఎలా తీసుకోవాలి, ఈ క్వశ్చన్స్ అన్నీ అడుగుతూ ఉంటాడు అనమాట. మధ్యలో పూజను బాగా డిస్టర్బ్ చేస్తూ ఉంటాడు. ఈ ఏజ్లో పిల్లల్ని అలా కదలకుండా కొద్దిసేపు కూర్చోబెట్టడం అనేది పెద్ద ఛాలెంజ్ అనిపిస్తుంది. ఓకే, హారతి ఇచ్చి అక్షింతలు ఇచ్చిన తర్వాత నెక్స్ట్ ఇంకా మనం ఉగాది పచ్చడి టేస్ట్ చేసే టైం అయితే వచ్చేసింది. ఇక్కడ మీరు చెప్పండి, ఫస్ట్ మీకు ఏ టేస్ట్ వచ్చింది? నాకైతే కొంచెం తీయగా పుల్లగా అలా వచ్చింది, బట్ సూపర్గా ఉన్నింది ఉగాది పచ్చడి మాత్రం. అఫ్కోర్స్ చేదు కూడా వచ్చింది అనుకోండి, బట్ తాగడానికి మాత్రం చాలా చాలా బాగుంది. ఐ థింక్ నేను వాంటెడ్గానే కొంచెం వేపపూత అవి తక్కువ వేసినట్టున్నాను, బట్ టేస్ట్ మాత్రం బాగుంది. పిల్లలు కూడా తినాలి కదా అని చెప్పేసి తక్కువ వేసాను. చూడండి వాడి ఫేస్లో ఎక్స్ప్రెషన్స్. అన్నీ కలిపి పెడుతున్నావా నాకు?
మిక్స్డ్ టేస్ట్ అయితే వచ్చింది. ఐ హోప్ ఈ ఇయర్ కూడా అంతే మిక్స్డ్గా ఉండాలి అనుకుంటాను. మొత్తం అప్సే ఉంటే కూడా అది ఎవరి లైఫ్లో ఉండదు అనుకుంటాను. అందరికీ అప్స్ అండ్ డౌన్స్ అనేవి వెరీ కామన్. అండ్ ఈ ఇయర్ కూడా అలానే ఉన్నాయి. అకార్డింగ్ టు రాశి ఫలాలు వస్తే ద సేయింగ్ ఈస్ ఏది ఎక్కువ వస్తే అది ఆ సంవత్సరం అంతా ఆ టేస్ట్లో ఉంటుంది ఇయర్ అని. అంటే ఫర్ సపోజ్ నీకు కారం ఎక్కువ వచ్చింది అనుకో, ఇయర్ మొత్తం కొంచెం అన్నట్టు ఉంటుంది కారం స్పైసీగా. అంటే ఫుడ్లో కాదు కారే. అదే తీయగా ఉంది అనుకో, ఇయర్ అంతా బాగా స్వీట్గా మంచిగా ఉంటుంది ఇయర్ అంతా అన్నట్టు. నెక్స్ట్ కాదు వచ్చేంత వరకు. అదే పుల్లగా వచ్చింది అనుకో, ఇయర్ అంతా పుల్లగా వచ్చినట్టు. ఇంకంతకంటే ఏముంది. పగరుగా వచ్చింది అంటే ఓకే, టేస్ట్లెస్గా వెళ్తూ ఉంది అని. లైఫ్ ఈజ్ ఏ మిక్స్ ఆఫ్ ఆల్ స్పైసెస్, ఆల్ ఎమోషన్స్ అని అర్థం ఉగాది పచ్చడికి. ఎస్, నా లైఫ్ కూడా అలానే ఉంటుందని సింబాలిక్గా ఉగాది పచ్చడిని చేసుకుంటారు. కొత్త సంవత్సరంలో చేసుకొని తింటారు. ఈ విధంగా వీళ్ళిద్దరికి ఒక క్లాస్ పీకడం జరిగిందనమాట. ఏం చేసుకుంటారు ఉగాది పచ్చడిలో, ఎందుకు ఉగాది పచ్చడి చేసుకుంటారు, అండ్ ఎందుకు కొత్త సంవత్సరం అని పిలుస్తారు, ఇలా అన్నీ చెప్పాము. ఆ తర్వాత ఇంకా డేని ఎండ్ చేసే టైం అయితే వచ్చేసిందండి. మిగిలిపోయిన రెసిపీస్ అన్నీ ఉంటాయి కదా, సాంబార్ కొంచెం మిగిలింది, రైస్ కొంచెం మిగిలింది. అదే ఇంకా మా ఆయన కలిపి అందరికీ పెట్టేస్తున్నారు. అది వేస్ట్ అయిపోకుండా సక్సెస్ఫుల్గా ఫుడ్ని అయితే ఇవాళ ఏ ఫుడ్ని వేస్ట్ చేయలేదు. హోప్ మీరందరూ ఉగాది ఎలా బాగా సెలబ్రేట్ చేసుకున్నారని అనుకుంటున్నాను. డెఫినెట్లీ బాగా ఉండాలని మనస్ఫూర్తిగా విష్ చేస్తున్నాను. అండ్ మీరు ఎలా చేసుకున్నారు, ఇంకా ఏమైనా స్పెషల్స్ చేసుకున్నారా అన్నట్టు, ఏం స్పెషల్స్ చేసుకున్నారు చెప్పడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. అండ్ నా అవుట్ఫిట్ డీటెయిల్స్ అవన్నీ జ్యువెలరీ డీటెయిల్స్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్అవుట్ చేయండి. మీకు నచ్చినట్టయితే మీరు కూడా ఈ వెడ్డింగ్ సీజన్కి వెళ్ళి పర్చేస్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గుడ్ డే. బాయ్.